రైట్. సో ఇది గ్రూప్ 1 బేసిక్స్ సెషన్ అమ్మా. ఈరోజు నిన్న మీరు రాలేదుగా, నిన్న గ్రూప్ 2 కదా, మీరు గ్రూప్ 1 కదా, రైట్. సో యాక్చువల్లీ ఈ బేసిక్ సెషను నిన్న ఈరోజు రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఏంటంటే ఈరోజు మనం బేసిక్ ఇన్స్టిట్యూట్ గురించి ఇంట్రడక్షను, ఫ్యాకల్టీ ఇంట్రడక్షను అండ్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ కమింగ్ సెషన్స్ అది మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. సబ్జెక్ట్లోకి వెళ్ళం. రేపటి నుంచి మనం సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇది January 4th మీరు కొంచెం ఎర్లీగా జాయిన్ అయ్యారు కాబట్టి మరి మీకుంటే అడ్వాంటేజ్ ఏంటి, అలాగే తర్వాత వస్తారు కదా అసలు వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే ఇక్కడ అసలు మాకు కోచింగ్ ఎలా ఉండబోతుంది, ఏ అటెంప్ట్ రాస్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కమింగ్ 40 to 45 minutes అనమాట. సో థింగ్ ఈజ్ వెరీ సింపుల్. మీరు సిఏ వాళ్ళైనా సిఎంఏ వాళ్ళైనా గ్రూప్ 1లో నా పోర్షన్ వచ్చేసరికి లా. సిఏ వాళ్ళు అనుకోండి ఓన్లీ కార్పొరేట్ లానే నేను చెప్తాను. కార్పొరేట్ లాతో పాటు అదర్ లాస్ కొన్ని ఉంటాయి వాళ్ళకి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూ, సెబీ రిగార్డింగ్ ఎస్సీఆర్ఏ లాస్, ఈ కొన్ని ఉంటాయి. అమ్మ నువ్వు సిఏనా సిఎంఏనా? సిఎంఏ కదా, నో ప్రాబ్లం. సో అవి వేరే వాళ్ళు చెప్తారు సిఏకి సంబంధించినంత వరకు. సిఎంఏకి సంబంధించినంత వరకు లా ఈజ్ వన్ ఆఫ్ ద వాస్ట్ కాన్సెప్ట్. చాలా ఎక్కువ ఉంటుంది సిఎంఏలో, సిఎంఏ ఇంటర్లో, లాలో. ఎందుకంటే మీకు 3 కేటగిరీస్ చేస్తాడు వాడు. ఏంటంటే కార్పొరేట్ లాస్, ఇండస్ట్రియల్ లాస్, మెర్కంటైల్ లాస్, మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఆ మూడిట్లో నేను మీకు 2 టాపిక్స్ చెప్తా. ఏంటంటే కార్పొరేట్ లాస్ ఒకటిను, బిజినెస్ లాస్. ఈ ఇండస్ట్రియల్ లాస్ ఉంటాయి కదా, అది మీకు వర్మ సార్ చెప్తారు. జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం, నేను మీకు ఆ గ్లాన్స్ ఒకసారి చూపిస్తాను కదండి. ఇదిగోండి సిఎంఏ స్టడీ మెటీరియల్స్ 2022 సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1. గ్రూప్ 1లో బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ అనమాట. సో దీని యొక్క వెయిటేజ్ అండ్ కరికులం ఒకసారి చూస్తే రైట్, జస్ట్ ఓన్లీ ఇండెక్స్ మాత్రమే చూద్దాం, ఎక్కువ వద్దు. ఇదిగోండి టోటల్ ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా? 4 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ABCD అనమాట. అందులో మీకు ఏ ఉంది చూసారా? కమర్షియల్ లాస్ అనమాట. అంటే మీకు బేసిక్స్ ఫౌండేషన్లో ఖచ్చితంగా మీరు నేర్చుకుని ఉంటారు. ఓకేనా అమ్మా? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ 5 మెంబర్స్: చందన, లిఖిత, శ్రీ భవనిత, ప్రభుప్రియ, శ్రీకావ్య. అంటే సిఎంఏ ఫౌండేషనా లేదంటే అదర్ దాన్ ఏదైనా వేరేదైనా ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే దీని వెనకాల ఒక రీజన్ ఉంది. ఏంటంటే సిఎంఏ ఫౌండేషన్ అనుకోండి, కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, ఈ 3 మీరు చదువుకొని ఉంటారు. అమ్మ నువ్వు సిఎంఏ ఫౌండేషన్ నుంచా లేదా డిగ్రీ నుంచా? ఫౌండేషన్ రాసారా? ఎప్పుడు? బిఫోర్ అటెంప్ట్. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే టాపిక్ 2 ఉంది చూసారా? అక్కడ ఏముంది టాపిక్ 2? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. టాపిక్ 3 ఉంది చూసారా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. 4th వన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఈ మూడిటి మీద ఎంతో కొంత ఐడియా ఉంటుంది. ఎందుకని? ఫౌండేషన్లో మీకు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? కానీ డిగ్రీ నుంచి వస్తారు కొంతమంది, డిగ్రీ నుంచి డైరెక్ట్గా సిఎంఏ ఇంటర్లోకి వస్తారు. వాళ్ళకి ఇవి డిగ్రీలో ఏదో కరికులంలో వచ్చి ఉంటాయి కానీ వాళ్ళకి గుర్తుండవు. సో కాబట్టి ఇవి కూడా మనం మాట్లాడతాం. నేను మీకు చెప్పేది ఏంటంటే సెక్షన్ A ఒకటి, అలాగే సెక్షన్ C ఒకటి. అంటే వెయిటేజ్ మొత్తం కంపేర్ చేసుకుంటే ఎంత ఉంది? సెక్షన్ C వెయిటేజ్ ఏమో 40%, సెక్షన్ A వెయిటేజ్ ఏమో 30%. 40 + 30 70%. ఇండస్ట్రియల్ లాస్ చూసారా ఇందులో? సెక్షన్ B, ఇది మొత్తం మీకు వర్మ సార్ చెప్తారు. టోటల్ 15% ఉంది కదా. లాస్ట్లో ఎథిక్స్ అప్పుడున్న టైం బట్టి విశ్వనాథ్ సార్ కానీ వర్మ సార్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్తారు. నేను ఓన్లీ లా మాత్రమే చెప్తాను అనమాట. సెక్షన్ A, సెక్షన్ C. ఓకేనా? సో సెక్షన్ Aలో అన్నీ కూడా ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి? బిజినెస్ లాస్ ఉన్నాయి అన్నమాట, మెర్కంటైల్ లాస్ ఉన్నాయి. ఇదిగోండి ఇంట్రొడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్ ఇన్ ఇండియా,
కాంట్రాక్ట్, సేల్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి, వీటన్నిటికి సంబంధించి మెటీరియల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే కార్పొరేట్ లాస్, మెయిన్ మీకు కార్పొరేట్ లాస్ ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40% వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది సిఎంఏ ఇంటర్కి సంబంధించినంత వరకు లా. వేరాజ్ సిఏ ఇంటర్లో లా ఇలా ఉండదు. ఎథిక్స్ ఉండవు, అందులో ఇండస్ట్రియల్ లాస్ ఉండవు, అలాగే కమర్షియల్ లాస్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే అమ్మ ఎవరైనా ఉన్నారా సిఏ వాళ్ళు? ఆన్లైన్లో ఎవరైనా సిఏ వాళ్ళు ఉంటే రిప్లై ఇవ్వండి, దాని గురించి మాట్లాడదాం. అదర్వైజ్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడున్న వాళ్ళు, తర్వాత ఎలాగో ఉంటే అప్పుడు మాట్లాడతాం కానీ వేరే విషయం. అందరూ సిఎంఏనే అనుకుంటా, సిఏ వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇట్ ఈజ్ ఎనఫ్. సో అయితే నేను మీకు ఏం చెప్తాను, సెక్షన్ ఏ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ సి. ఏ ప్లస్ సి వెయిటేజ్ ఎంతమ్మా? 30 + 40 70% అన్నమాట. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సబ్జెక్ట్ గురించి, అంటే ఐ మీన్ మనం ఏం మాట్లాడతామో దాని గురించినటువంటి బేసిక్ ఇంట్రొడక్షన్. అండ్ ద సెకండ్ వన్, సిలబస్ కవరేజ్ ఎంతవరకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, చాలామందికి ఉండేటువంటి డౌట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది జనవరి కదమ్మా, కొంతమంది జూన్లో రాస్తారు, కొంతమంది డిసెంబర్లో రాస్తారు. డిసెంబర్లో రాసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు లేదు? వాళ్ళకి సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి, లాంగ్ టర్మ్ కాబట్టి నో ప్రాబ్లం. వేరాజ్ జూన్లో రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మాకు టైంకి సిలబస్ అవుతుందో లేదో, ఇక్కడ కంప్లీట్ చేస్తారో లేదో, మా ఎగ్జామ్కి ప్రిపరేషన్ రెడీగా ఉంటుందో లేదో అని చెప్పి దీని గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి ఒక 2-3 minutes మాట్లాడదాం. రైట్, ఒకసారి రైట్. సో 100% మీకు సిలబస్ ఇన్ టైంలో కవర్ అవుతుందమ్మా, అందులో నో డౌట్. ఎందుకంటే మీరు జూన్లో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఎట్లా లేదన్నా ఏప్రిల్ 15th కల్లా అన్ని సబ్జెక్ట్స్ సిలబస్లు అయిపోతాయి. అంటే అక్కడ నుంచి మీకు ఏప్రిల్లో 15 days, మేలో 30 days, జూన్లో మళ్ళీ ఒక 10-15 days. ఎందుకంటే జూన్ 1st నుంచి కాదు కదా మీకు ఎగ్జామ్స్ ఉండేది, జూన్ 10th, 15th అలా ఉంటాయి అన్నమాట. సరే 10 days అనుకుందాం. సో కంప్లీట్లీ ఈ 55 days మీకు రివిజన్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, డౌట్స్ క్లారిఫికేషను, లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు ఇవే ఉంటాయి. మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? అరౌండ్ జాన్ 1st weekలో కొంతమంది వచ్చారు, లాస్ట్ వీక్ వరకు వస్తూనే ఉంటారు, మెల్లగా వస్తూ ఉంటారు, మొత్తం నిండిపోద్ది. సో జాన్వరి లాస్ట్ వరకు మనకు అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. ఎఫెక్టివ్లీ ఫిబ్రవరి, మార్చ్, ఆ ఏప్రిల్లో మిగిలిన 15 days మనకి ఎంత ఉందమ్మా? 2.5 months ఉంది. దేనికి? మన సిలబస్ని కవర్ చేసుకోవడానికి. ఈ 2.5 monthsలో 100% మీకు ప్రామిస్ చేసినట్టుగా ఇన్ టైంలో సిలబస్ అయిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, సార్ సిలబస్ అయిపోతుంది కరెక్టే, సిలబస్ అయిపోయిన తర్వాత మాకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఇన్స్టిట్యూట్ నుంచి? ఇంకోటి చిన్న పాయింట్ మర్చిపోయాను. సిలబస్ కంప్లీషన్ అప్పుడు క్లాసెస్ ఎలా వినొచ్చు? మీ అందరికీ ఐ హోప్ ఇప్పటికే చెప్పుంటారు, వేరే ఫ్యాకల్టీస్ కూడా వచ్చారు కాబట్టి చెప్పుంటారు. ఒక 2 minutes అట్ ఏ గ్లాన్స్లో నేను చెప్పేసి క్లోజ్ చేసేస్తా. మీకు క్లాసెస్ తెలుసు కదమ్మా, 3 modes ఉంటాయి: ఆఫ్లైన్, ఆన్లైన్, రికార్డింగ్ క్లాసెస్. ఆఫ్లైన్ అంటే క్లాస్కి వచ్చి క్యాంపస్కి వచ్చి వినడం. ఆన్లైన్ ఇప్పుడు జూమ్లో ఉన్నారు కదమ్మా వీళ్ళు అనమాట. ఓకే, ఆన్లైన్. రికార్డింగ్ అంటే వీళ్ళు మనకి క్యాంపస్లో కనబడరు, జూమ్లో కనబడరు, ఎక్కడ ఉంటారో మనకి తెలియదు. వాళ్ళు ఎప్పుడో వింటూ ఉంటారు, వాళ్ళకి మూడు వచ్చినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకో 2 గంటలకో లేచి క్లాసులు వింటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు రికార్డింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు, ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు ఎవరు, ఆన్లైన్కి వచ్చేవాళ్ళు ఎవరు, ఇదంతా దీని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవమ్మా. మీకు ఇష్టం ఉన్నప్పుడు ఆఫ్లైన్కి రావచ్చు, ఇష్టం ఉన్నప్పుడు ఆన్లైన్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ కాదు, వేరే పని ఏదన్నా ఉందంటే రికార్డింగ్స్ వినొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, రికార్డింగ్స్ మీద వ్యూవర్షిప్ లిమిట్స్ ఏమీ లేవు, ఇది మీకు ఖచ్చితంగా చెప్పుంటారు. అదర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, వీళ్ళు వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, వేరే మన నార్త్ ఇండియాలో చూసుకున్నా, హైదరాబాద్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా ఒక్కొక్క వీడియో 3 times కన్నా ఎక్కువ చూడడానికి పర్మిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఆన్ చేశారమ్మా, 10 minutes చూశారు, 1 hour క్లాస్ అమ్మా, 10 minutes చూశారు,
చిన్న పని ఏదో బ్యాలెన్స్ ఎంత ఉంది 50 minutes, చిన్న పని ఏదో వచ్చి ఆ వీడియో అక్కడ పాజ్ చేసి బయటికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు నువ్వు చూసింది 10 minutes, పెండింగ్ ఎంత ఉంది, ఇంకా 50 minutes ఉంది 1 hour క్లాస్లో. కానీ వాడు దాన్ని ఎలా కౌంట్ చేస్తాడంటే యూ హ్యావ్ ఆల్రెడీ వాచ్ దిస్ వీడియో 1 time అయిపోతుంది. నీకు మ్యాక్సిమం ఇచ్చేది 3 times లిమిట్. ఆ 3 times తర్వాత నువ్వు మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఫీజు మళ్ళీ పే చేయాలి. సో అలాంటి లిమిట్స్ కానీ ఆర్ ఎల్స్ ఇతరత్ర రిస్ట్రిక్షన్స్ కానీ, అంటే ఈ అటెంప్ట్ వరకే మీకు వీడియో యాక్సెస్ ఉంటుంది, నెక్స్ట్ అటెంప్ట్కి మీకు వీడియో యాక్సెస్ ఉండదు, నెక్స్ట్ అటెంప్ట్కి మీకు వీడియో యాక్సెస్ కావాలంటే మీరు ఇంత మళ్ళీ పే చేయాలి, అలాంటి అమౌంట్ కానీ అలాంటి పాలసీ కూడా ఏమీ లేదు. సో వ్యూవర్షిప్ మీద కానీ యాక్సెస్ మీద కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మనం పెట్టట్లేదు అనమాట. మీరు అంటిల్ పాస్ అయ్యేంత వరకు మీకు ఇక్కడెక్కడో బేసిక్ బుక్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్తా, అదిగోండి అక్కడ ఉంది చూసారా, ఫిజికల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, 3rd పాయింట్లో ఫ్రీ రికార్డింగ్స్ అని చెప్పి అంటిల్ పాస్. ఇప్పుడు జూన్ అటెంప్ట్ వాళ్ళైనా లేదా డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళైనా ఏ అటెంప్ట్ అయినా సరే మీరు పాస్ అయ్యేంత వరకు కూడా వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ యూటిలైజ్ ద రిసోర్సెస్. సో ఇక్కడ మనం ఆఫర్ చేసేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కవర్ చేస్తున్నాం. రెండోది ఈ సిలబస్ని ఎలా ఆఫర్ చేస్తున్నాం, 3 మోడ్స్లో, ఆఫ్లైన్, ఆన్లైన్, రికార్డింగ్. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే కొంతమంది క్లాసులకు వస్తారు, కొంతమంది జూమ్లో ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారమ్మా. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మన యూఎస్ఏ సిఎంఏలో కానీ లేదా ఏసీసీఏలో కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్లైన్కి రారు. వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, పెద్ద అంకుల్స్ ఆంటీలు వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళు ఎక్కడెక్కడో వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఆఫీస్లో ఉండి క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రికార్డింగ్స్ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరౌండ్ 80% ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఏ కోర్సెస్లో, యూఎస్ఏ సిఎంఏ, ఏసీసీఏ, ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్ కోర్సెస్ కదమ్మా. ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది, మన దగ్గర అవి కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ సిఏ సిఎంఏ కాకుండా ఈ 2 కూడా ఉన్నాయన్నమాట. సో ఏ విధంగా ఏసీసీఏ వాళ్ళకి యూఎస్ఏ సిఎంఏ వాళ్ళకి మనం ఆఫర్ చేస్తున్నాము, మీకు కూడా సేమ్ వే. ఏంటా సేమ్ వే, మీరు కావాలంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి రావచ్చు. ఏదైనా పనుండి క్లాసెస్ మిస్ అయితే ఆ పెండింగ్ క్లాసెస్ని మీరు రికార్డింగ్స్లో వినొచ్చు. సో పాయింట్ నెంబర్ 1, దీని గురించి అంతా మాట్లాడేసాం. రెండోది, సిలబస్ ఒకటే కవర్ చేస్తారా, దాని తర్వాత మమ్మల్ని పట్టించుకోరా, వదిలేస్తారా? ఫస్ట్ థింగ్, 80% ఆఫ్ స్టూడెంట్స్ సిలబస్ అవగానే ఇళ్ళకి వెళ్ళిపోతారమ్మా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫెయిల్యూర్. సిలబస్ అయిపోయిన వెంటనే ఇంకా వాళ్ళకి సంబంధం లేదన్నట్టు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఏదో ఎన్నాళ్ళు కష్టపడిపోయినట్టు క్లాసులు వినేసి ఏదో పీకి కట్టలు కట్టేసినట్టు సింపతిగా ఏం చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గర, అమ్మో ఎంత కష్టపడిపోతున్నాను నేను, రోజు 15 గంటలు చదివేస్తున్నాను నేను, నాకు ఇప్పుడు రెస్ట్ కావాలి. అసలు చదవాల్సిందే అప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్కి. వాడు అది చదవడు, సిలబస్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. అటెంప్ట్కి 1 week ముందు గుంటూరు వస్తాడు. మళ్ళీ ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఎగ్జామ్స్ వచ్చేస్తే ఏదో రాస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, నేను చెప్పాను కదా డేట్, ఇందాక డేట్ చెప్పా, గుర్తుందా మీకు, April 15th అని చెప్పా. దిస్ ఈజ్ మ్యాథ్స్ డేట్ అమ్మా. ఆ సబ్జెక్ట్ అప్పటిదాకా వెళ్ళదు, నాది మార్చ్కే అయిపోవచ్చు. సారీ, మార్చ్ కూడా కాదు, ఓకే మార్చ్కి అనుకుందాం, మార్చ్ ఎండింగ్ కల్లా అయిపోద్ది అనుకుందాం. సో అన్ని సబ్జెక్ట్స్ నేను చెప్పేది April 15th మ్యాథ్స్ టు మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోతే ఏప్రిల్లో 15 days, మే ప్లస్ జూన్లో ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇక్కడ మీకు క్యాంపస్ అనేది ఎప్పుడూ కూడా ఓపెన్లో ఉంటుందమ్మా. ఒకప్పుడు 24/7 ఉండేది క్యాంపస్ ఓపెన్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 10:30 కల్లా క్యాంపస్ క్లోజ్ చేయాలనే రిస్ట్రిక్షన్స్, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అంటే 10 o'clock 10:30 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు క్యాంపస్. అదర్వైజ్ పాత రోజుల్లో అంటే ఒక 2 attempts ముందు వరకు అయితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే వచ్చి క్లాస్లో కానీ ఆర్ కింద మీకు స్టడీ హాల్ కూడా ఉంది కదమ్మా, స్టడీ హాల్ కూడా మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. స్టడీ హాల్లో కూడా మీరు దాన్ని 24/7 యూస్ వర్కింగ్ అవర్స్లో యూస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు 24/7, ఇప్పుడు 24/7 కాదు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 o'clock 10:30 ఆ టైం వరకు యూస్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఫీజులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ క్యాంపస్లో 2 స్టూడెంట్స్ ఉన్నా 3 స్టూడెంట్స్ ఉన్నా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. లైట్లు వేస్తారు, ఫ్యాన్లు వేస్తారు, ఏసీలు వేస్తారు. ఈ
ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏవీ చేయరమ్మా. ఐ థింక్ ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఈవెన్ వాళ్ళే వచ్చి ఏసీలు లైట్లు ఫ్యాన్లు ఆన్ చేసుకుని చదువుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అంటే మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ పాయింట్లో మనం సిలబస్ గురించి మాట్లాడాం, అయిపోయింది. సెకండ్ పాయింట్లో చాలామంది ఇక్కడ రిలాక్స్ అయిపోతారు, మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, ఇప్పటిదాకా క్లాసులు వినేసాం కష్టపడ్డామని. నో, యువర్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ హియర్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రెస్పాన్సిబిలిటీ. ఏం చేయాలి, ఇప్పటిదాకా ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 1 దాకా ఏముంది ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ, మెటీరియల్ ఇవ్వాలి, ఫ్యాకల్టీ టైంకి రావాలి, సిలబస్ ఇన్ టైంలో కవర్ చేయాలి. ఇదంతా ఎవరిదమ్మా, టార్గెట్ అకాడమీ రెస్పాన్సిబిలిటీ. రెండో పాయింట్లో రెస్పాన్సిబిలిటీ అంతా స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే అయిపోయిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, వీకెండ్ ఎగ్జామ్స్ చూడాలి, స్టడీ అవర్స్ అటెండ్ అవ్వాలి, డౌట్స్ క్లారిఫికేషన్ చూడాలి, రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి. ఇవన్నీ ఎవరి రెస్పాన్సిబిలిటీ, స్టూడెంట్. కానీ చాలామంది ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా మీరు కనుక ఈ 45 డేస్ లేదా ఈ 60 డేస్ టైం ఏదైతే మిగులుతుందో ఈ 60 డేస్ని మీరు ఎఫెక్టివ్గా మేమిచ్చే రిసోర్సెస్ని యూజ్ చేసుకుని మీరు కనుక ఇక్కడ ఉండగలిగితే 100% మీరు పాస్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నో ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ పాస్ గ్యారంటీ అమ్మ. ఎవరు కూడా పాస్ గ్యారంటీ బస్ తీమే సవాల్ మీరు పాస్ అయిపోతారు గ్యారంటీ మాది అట్లా ఏ ఇన్స్టిట్యూట్ ఉండదమ్మా. ఎందుకు ఉండదు అంటే ఎగ్జామ్ సిలబస్ కవర్ చేయడం దీని వరకే ఎవరైనా చేయగలరు తప్ప ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్గా స్టూడెంటే చేయాలి. చెప్పేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఇన్స్టిట్యూట్ ఎంత గొప్పదైనా, అక్కడికి ఆ 3 అవర్స్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ జరుగుతున్న ఆ 3 అవర్స్ మీరు ఎంత బాగా మీ ఇప్పటివరకు చదువుకున్న దాన్ని రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారు, దాన్ని బట్టే మీ పర్ఫార్మెన్స్ కానీ మీ మార్క్స్ కానీ ఉంటాయి. 6 నెలలు మీరు కష్టపడి ఆ 3 గంటలు మీ మైండ్ సరిగ్గా పనిచేయలేదు, లేదా ఎగ్జామ్కి 2 రోజుల ముందు నీకు హెల్త్ బాగాలేదు, ఏమన్నా రాయగలరా? ఆ 3 అవర్స్ పోయినట్టే, పాపం వాడు పడ్డ 6 నెలల కష్టం పోయినట్టే. సో కాబట్టి ఇక్కడ పాస్ గ్యారంటీలు ఎలా అయినా పాస్ అయిపోతారు అట్లా లేని మాటలు ఎవరు చెప్పరు. కానీ మీరు పాస్ అవ్వడానికైతే బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు ఈ 2 పాయింట్స్ని మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు. ఏంటి ఆ 2 పాయింట్స్? సిలబస్ కవర్ అయ్యే రోజుల్లో మీకు ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీలో మీరు ఏదో ఒక మోడ్లో, ఆఫ్లైన్ ఆన్లైన్ రికార్డింగ్, ఏదో ఒక మోడ్లో వరుసగా 3 రోజులు మీ ఇంట్లో పెళ్ళి ఉందమ్మా, మీ అన్నయ్యదో మీ రిలేటివ్స్ ఏదో పెళ్ళి ఉంది, ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళిపో, నో ప్రాబ్లం. 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత మీకు రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నారు కదా, ఈ రికార్డింగ్ క్లాసులు మనం ఎంత త్వరగా కంప్లీట్ చేస్తాం, రెగ్యులర్ క్లాసెస్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ ఎంత త్వరగా కంప్లీట్ చేస్తాం దీన్ని బట్టి ఉంటుంది. అలా కాదు ఆ 1 వీక్ పోతే పోయింది లేరా అని వదిలేశారనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 1 వీక్ మనకు కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లానే తీసుకుందాం, వేరే సబ్జెక్టుల గురించి ఎందుకు. లాలో నేను కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేశానమ్మా. కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వేదో పనుండి ఇంటికి వెళ్ళావు, వచ్చేసరికి కంపెనీస్ యాక్ట్ ఒక 50% అయిపోయింది 10 రోజుల్లో. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత నేను రిమైనింగ్ హాఫ్ చెప్తూ ఉంటాను, ఆ స్టూడెంట్ క్లాస్లో ఉంటాడు, వాడికి ఏమైనా అర్థం అవుద్దా? వాడికి అసలు బేసిక్స్ తెలియదు కాబట్టి ఏం అర్థం అవ్వదు, ఏదో మలయాళం సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, కంపెనీస్ యాక్ట్ ఎలాగో ఈ సగం నాకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలి యాక్చువల్గా అయితే, ఈ ప్రీవియస్గా జరిగిన ఫస్ట్ 50% బేసిక్స్ని రికార్డింగ్స్ ప్రకారం కంప్లీట్ చేయాలి. కానీ అలా చేయరు, వచ్చి క్లాస్లో కూర్చుంటారు. మొదటి 50% ఎత్తిపోయింది, అర్థం కాల. రెండో 50% ఆబ్వియస్లీ వాడికి అర్థం కాదు. ఇప్పుడు టోటల్ కంపెనీస్ యాక్ట్ వాడికి ఒక నైట్ మేర్ లాగా ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ వెయిటేజ్ 40%, అంటే 100 మార్కుల్లో 40 మార్కులు కంపెనీస్ యాక్ట్ వెయిటేజ్ ఉంది. ఇప్పుడు లా పేపర్ అనేటువంటి పేరు చెప్తే వాడికి భయం వేస్తుందా? భయం వేస్తుంది. అరే నాకేం అర్థం కాలేదు, ఏదో చెప్పారు రా కానీ నాకేం అర్థం కాలేదు అనుకుంటాడు. ఎందుకు అర్థం కాలేదు? పాయింట్ ఎక్కడ తప్పు జరిగింది, ఒక చిన్న మిస్టేక్. వాడు తీసుకున్న ఒక 1 వీక్ 10 డేస్ లీవ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ టోటల్ సబ్జెక్ట్ని సైడ్ ట్రాక్ చేసేసింది. మీ అందరికీ బాగా తెలుసు, ఇంటర్లో గ్రూప్లో 4 సబ్జెక్టులు ఉంటాయి, 1 2 3 4. అమ్మ 4 సబ్జెక్టులో ఈ 3 సబ్జెక్టులో 50లు 55లు వచ్చి ఇక్కడ 39 వస్తే ఏమవుద్దమ్మా? మళ్ళీ మొత్తం అన్ని రాయాలిగా. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? వాడు తీసుకున్న 1 వీక్ to 10 డేస్ హాలిడేనే. ఇక్కడ హాలిడేస్ తీసుకోవద్దని చెప్పట్లా, తీసుకోండి అమ్మ, పనులుంటాయి, అందరికీ పనులుంటాయి.
కానీ ఏం చేయమని చెప్తున్నాను, హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఈ క్లాసెస్ ఇస్తున్నారు కదా, రికార్డింగ్ క్లాసెస్ ఇస్తున్నారు కదా, వాటిని 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కవర్ చేసేయాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏమైతే తెలుసా, నువ్వు ఆఫ్లైన్ స్టూడెంట్ అయితే నీకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వరు, నువ్వు ఆన్లైన్ స్టూడెంట్ అయితే నీకు రికార్డింగ్స్ ఇవ్వరు, నువ్వు రికార్డింగ్ అయితే ఆఫ్లైన్ ఇవ్వరు. ఏదో ఒకటే, మూడిట్లో ఏదో ఒకటే తీసుకోమంటారు. కానీ మీకు టార్గెట్ అకాడమీలో అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవమ్మా, నీ ఇష్టం. నీకు ఆన్లైన్ వినాలంటే ఆన్లైన్ విని ఇంటి దగ్గర చక్కగా పడుకొని, ఇప్పుడు వీళ్ళు వింటున్నారు కదా, వీళ్ళు సగం మంది మంచాలకు అడ్డంగా పడుకొని వింటూ ఉంటారు, కొంతమంది పాపం కూర్చొని వింటుంటే ఎవడిష్టం ఆడలేండి. సో వీళ్ళలా ఇంటి దగ్గర ఉండి వినొచ్చు, ఆర్ఎల్స్ రికార్డింగ్ వినొచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇంటి దగ్గర ఉండి బోర్ కొడితే ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి కూడా వినొచ్చు. ఈ 3 యాక్సెస్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ దీనికోసమే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ కేటగిరీకి వస్తావు, ఆఫ్లైన్ కేటగిరీకి వస్తావు. నీకు రికార్డింగ్స్ యాక్సెస్ ఇవ్వను అని చెప్పారనుకో, ఆ 1 వీక్ క్లాసెస్ ఏమైతే ఎట్లేంటావు నువ్వు, కుదరదు. ఎవరో నీ ఫ్రెండ్స్ని అడగాలి. మన ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ మనకన్నా చాలా పండితులు ఉంటారు, వాడికే సగం తెలుసు. ఏం లేదులేరా, అంత తర్వాత చూసుకోవచ్చులేరా, ఎగ్జామ్స్ అప్పుడు చూడొచ్చులేరా, నాకే రాదు, నాకే సగం వచ్చు అనుకుంటున్నాను అడుగుతామంటే వాళ్ళు డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇవేవీ లేకుండా స్టూడెంట్ చదువుకోవాలి అని అనుకున్నప్పుడు వాడికి 100% మనం ఇచ్చే రిసోర్స్ అవైలబుల్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ 3 ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ ఇస్తున్నాం. ఎందుకంటేనమ్మా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో మనకు తెలియదు. ఆడేదో 2 నెలలు టైంపాస్ చేస్తూ ఉంటాడు, సడన్గా వాళ్ళ మమ్మీయో డాడీయో ఫోన్ చేసి 4 బూతులు తిడతారు, వెంటనే అసలు ఏం చదువుతున్నావు అది ఇదే అని తిడతారు. అప్పుడు వాడికి లైట్ వెలుగుతుంది, నైట్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎందుకు వచ్చాను గుంటూరు, ఏం చేస్తున్నాను, మొత్తం టైం వేస్ట్ చేస్తున్నాను, మనీ వేస్ట్ చేస్తున్నాను, చదివేయాలి ఇప్పటి నుంచి అని చెప్పేప్పుడు అర్ధరాత్రి 1 గంటకు ఫిక్స్ అవుతాడమ్మా చదవాలని చెప్పి. ఇప్పుడు ఫ్యాకల్టీ వచ్చి వాడికి క్లాసులు చెప్పగలరా, లేరుగా. కానీ వాడు ఏం చేయొచ్చు, రికార్డింగ్స్ వినొచ్చు హ్యాపీగా. సో ఎవరికి ఎప్పుడు జ్ఞానోదయం అయితే మనకు తెలియదు కాబట్టి ప్రతి స్టూడెంట్కి అందుకే ఈ 3 రిసోర్సెస్ని మనం అవైలబుల్గా పెట్టాం. ఇందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, యాక్సెస్ వైజ్ లిమిట్స్ కానీ, వ్యూయర్షిప్ లిమిట్స్ కానీ, ఎక్స్ట్రా ఫీజ్ కానీ ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ 1 ఫీ అంతే. ఓకేనా? సో మీరు ఈ ఇచ్చిన రిసోర్సెస్ని బెస్ట్ యూటిలైజేషన్ కనుక మీరు చేసుకుంటే 100% పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అమ్మా మీకు టోటల్ సిలబస్ చెప్తున్నాము, ఎగ్జామ్స్ పెడుతున్నాం, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం, స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాం, డౌట్స్ క్లారిఫికేషన్కి ఫ్యాకల్టీ ఇస్తున్నారు, మెటీరియల్ ఇస్తున్నారు, క్లాసులు మొత్తం అంతా డీటెయిల్గా చెప్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా పాస్ అవ్వట్లేదంటే ఎక్కడ తేడా ఉన్నట్టు, మనం పెట్టే ఎఫర్ట్లో తేడా ఉన్నట్టు. సో ఆ ఎఫర్ట్ని మనం అట్లీస్ట్ ఇన్స్టిట్యూట్ 100% పెట్టినప్పుడు మనం 50 అన్నా పెట్టామనుకోండి, మనకి డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయమ్మా. చాలామంది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఒకరిని చూసి ఒకరు, అంటే టీం వర్క్ ఉంటుంది కదమ్మా, వాడు చదువుతున్నాడు మనం కూడా చదువుకోవాలి, ఇలా టీం వర్క్ బిల్డ్ చేసుకొని పాస్ అయిన వాళ్ళు, బోత్ పాస్ అయిన వాళ్ళు, సింగిల్ గ్రూప్ వైజ్ పాస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది, వాళ్ళేం పెద్ద సూపర్ డూపర్ స్టూడెంట్స్ కాదు, నార్మల్ స్టూడెంట్సే. కానీ వాళ్ళు పాస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా, కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే ఏంటో తెలుసా, కొంతమంది ఉంటారు ఫస్ట్ 1 వీక్ క్లాసులకు వస్తారు. ఎలా వస్తారంటే ఫ్యాకల్టీ కన్నా ముందే వస్తారు, వచ్చి ముందు బెంచ్లన్నీ నీట్గా చేస్తారు, అసలు వాళ్ళు చేయొద్దన్న పనులు కూడా చేస్తారు, ప్రాజెక్ట్ ఆన్ చేస్తారు, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఫ్యాకల్టీ అనుకుంటారు అబ్బా ఎంత మంచి స్టూడెంటో అని అనుకుంటారు. 1 వీక్ తర్వాత మళ్ళీ కనపడ్డాం, మళ్ళీ ఎప్పుడో 2-3 వీక్స్ తర్వాత సడన్గా ప్రత్యక్షం అవుతాడు. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏదో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఖైదీలా మళ్ళీ కొత్తగా ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు వాడికి సబ్జెక్ట్ అర్థమవుద్దని అనుకోవడం ఎంత అమాయకత్వం. వాడు క్లాసులు వినలేదు, క్లాసులకు రాలేదు, సబ్జెక్ట్ తాతూ తెలియదు, ఇప్పుడు వాడు ఏం చేస్తాడమ్మా క్లాసులకు వచ్చి, కాదు కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం చదివేది 4 గంటలైనా 3 గంటలైనా 5 గంటలైనా కన్సిస్టెంట్గా చదవాలి, కంటిన్యూటీగా. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావమ్మా, 3 రోజులకు సరిపడా ఈరోజే భోంచేసే, 3 రోజులు నీకు ఫుడ్ పెట్టను, మళ్ళీ 4th డేనే నీకు ఫుడ్ ఉంటుంది, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ అన్నీ తినేసి అంటే తినేస్తావు నువ్వు, ఎట్లా తింటావమ్మా, ఎవరు తినలేరు అది. సో అంటే ఒకేసారి అంత చదవడం కూడా అనవసరం.
కన్సిస్టెంట్గా నువ్వు తినేది కొంచెమైనా రోజుకి 4-5 సార్లు తింటే హ్యాపీ. అమ్మా నేను చదివేది 5 గంటలే అని ఫిక్స్ అవుదాం అనుకుందాం, 5 అవర్సే, ఎక్కువ కూడా కాదు, 5 గంటలే. ఈ 5 గంటలు కన్సిస్టెంట్గా చదువు. ఈరోజు 5, నెక్స్ట్ రోజు 5. నువ్వు చదివేది తక్కువే, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి అంతసేపు ఆలోచించేందుకు? 24 అవర్సే కదా. సో 24 అవర్స్లో 10 అవర్స్ కాలేజ్ అనుకో, ఇంకొక 9 అవర్స్ రీక్రియేషన్, వేరే ఫోన్లు వాడుకోవడం అన్నీ ఉండాలి కదమ్మా. ఫోన్లు వాడుకోవడం, బయట తిరగడం, ఏదో అన్నీ ఉన్నాయనుకో, నిద్రపోవడం, ఇట్లా అన్నీ. మిగిలిన 5 అవర్స్ అట్లీస్ట్ మనకి కాలేజ్ టైం, అంటే నార్మల్లీ మనం కాలేజ్కి వచ్చి స్పెండ్ చేసే టైం నేను అంతా ఎక్స్క్లూడ్ చేస్తున్నా. ఈ 5 అవర్స్ తీసుకున్నా, లేదా స్టడీ అవర్స్లో, స్టడీ అవర్స్ అంటే నేను చెప్పాను కదా April 15కి సిలబస్ అయిపోయిన తర్వాత మీకు 24 గంటల్లో 24 గంటలు మీకు ఖాళీయే ఉంటుంది. క్లాసులు ఏం జరగవు మీకు, ఇంకో ఇలాగే వస్తారు, క్లాసులు కూర్చుంటారు, చదువుకుంటూ ఉంటారు. అప్పుడైనా 8 గంటలు ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాళ్ళు పాస్ అయిపోతారు. మరి 24 అవర్స్లో 8 అవర్సే మిమ్మల్ని చదవమనేది. అంటే రిమైనింగ్ టైం ఎంత ఉంది? 16 అవర్స్. ఈ 16 అవర్స్లో 8 అవర్స్ హ్యాపీగా పడుకోవచ్చు. మిగిలిన 8 అవర్స్ ఒక సినిమానో వెబ్ సిరీస్ చూసుకొని, 1 గంట ఎవరితో చాటింగ్ చేసుకొని, ఇంకొక 2 గంటలు ఏదో రీల్స్ చూసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుని రిమైనింగ్ 8 అవర్స్ ఉంది చూసావా, ఆ 8 అవర్స్కి మనం జస్టిస్ చేయగలిగితే మన టోటల్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందా? నిద్రపోతున్నాం హ్యాపీగా, ఫోన్ వాడుకుంటున్నాం హ్యాపీగా, మూవీస్ చూస్తున్నాం హ్యాపీగా, చదువుకుంటున్నాం. ఈ 8 అవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 8 అవర్సే మనకి చాలా క్రూషియల్. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ 8 అవర్స్ బాగానే చేస్తారు, నిద్రపోతారు హ్యాపీగా. నెక్స్ట్ 8 అవర్స్ ఇక్కడ 8తో ఆగదు, ఇది 16కి వెళ్ళిపోద్ది. దీనికి ఇంజస్టిస్ జరుగుతుంది. అలా జరగకుండా ఉంటే 100% పాస్ అవుతారన్న. నేను జెన్యున్గా చెప్తాను కదా, నేను చదువుకునే రోజుల్లో ఒక 8 అవర్స్ కన్నా ఎక్కువ ఎప్పుడు చదువుకునేవాడిని కాదు. కానీ ఈ 8 అవర్స్ ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 8 అవర్స్ అమ్మ, 24 అవర్స్లో 8 అవర్స్ అంటే అస్సలు ఎక్కువ టైమే కాదు. అన్నిటినీ బ్యాలెన్స్ చేయొచ్చు. హ్యాపీగా బయట తిరగవచ్చు, కాసేపు సినిమాలు చూసుకోవచ్చు, పడుకోవచ్చు, నిద్ర తక్కువైందనే ఫీలింగ్ రాదు. రిమైనింగ్ 8 అవర్స్. కానీ చాలామంది ఈ ఫస్ట్ 2 8 అవర్స్ బాగా చేస్తారు, ఈ 3వది ఇంజస్టిస్ అయిపోద్ది, ఇలా ఇది అయిపోద్ది అనమాట. సో కాబట్టి నువ్వు చదివేది 8 గంటలైనా డే 1 8 అవర్స్, డే 2 8 అవర్స్, డే 3 8 అవర్స్ ఇలా చదువుకుంటే, నేను మీకు ఇందాక చెప్పా సిలబస్ అయిపోయిన తర్వాత 60 డేస్ ఉంటుంది అని చెప్పా. 60 డేస్ ఇంటూ పర్ డే 8 అవర్స్ అంటే ఎంతమ్మా? 480 గంటలు, 480 అవర్స్. 480 అవర్స్లో 4 సబ్జెక్టులు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 120 అవర్స్. అమ్మ హ్యాపీగా దీన్ని రివైజ్ చేయడానికి మిమ్మల్ని కొత్తగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పట్లా. ఇప్పుడు ఈ 480 అవర్స్ 4 సబ్జెక్ట్స్ కంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 120 అవర్స్ వచ్చింది కదా. ఈ 120 అవర్స్ నీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చారు, క్లాసులు చెప్పారు, సిలబస్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు వీకెండ్ ఎగ్జామ్స్ రాసుంటావు. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే ఎవ్రీ వీక్ జరిగే ఎగ్జామ్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ మీద నీకు ఎంతో కొంత ఐడియా ఉంది. ఐడియా ఉన్న సబ్జెక్ట్ని జస్ట్ రివైజ్ చేయడానికి ఎన్ని గంటల టైం దొరుకుతుంది నీకు? 120 అవర్స్ దొరుకుతుంది. నా దృష్టిలో 120 అవర్స్ పర్ సబ్జెక్ట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు క్వాలిఫై. అమ్మ మీకు యావరేజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్లో 50 మార్క్స్ కావాలమ్మా, 50 మార్కులు. 50 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టం. ఎంసీక్యూస్ తిప్పి కొడితే స్కానర్స్ లాస్ట్ 10 ఇయర్స్ స్కానర్స్ చూస్తే 20 మార్క్స్లో మినిమం ఎంత మొద్దు విధమైన 15 మార్కులు తెచ్చుకోవచ్చు ఓన్లీ స్కానర్స్. 30యా? 20 కాదా? ఓకే ఓకే రైట్ 30 కదా, సారీ 30లో అట్లీస్ట్ నేను మినిమం రియాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా 20 మార్క్స్. 30 మార్క్స్కి జస్ట్ 20నే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంసీక్యూస్లో వీటిలో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. రిపీటెడ్ క్వశ్చన్స్లో మనకి స్కానర్స్ చదువుకుంటే చాలమ్మా, ఇందులో మినిమం మనం ఫెచ్ చేసుకోవచ్చు. 50 మార్కుల్లో 20 మార్కులు మన ఎంసీక్యూస్ తీసుకుంటే మిగిలింది మనకు కావాల్సింది 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ ఎలా సంపాదించాలనే దాని గురించి రాబోయే 6 నెలలు మనం పైన కింద పడతాం ఈజీగా. యాక్చువల్లీ ఈ 30 మార్క్స్ని ప్లాన్ చేసుకోవడం లాలో, నేను చెప్పే సబ్జెక్ట్స్ కానీ గ్రూప్ 2లో అయితే నేను ఎఫ్ఎం చెప్తా, ఎఫ్ఎంలో కానీ ఈ 30 ప్లాన్ చేసుకోవడం డెడ్ ఈజీ. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే,
క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ అటెండ్ అవ్వడం, అంతే. ఇంకా అంతమించి మీరు ఏం చేయక్కర్లా. మీరు మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మెటీరియల్ మేమే ఇస్తాం. అర్థమైందా? మీ కాన్సెప్ట్స్ని కష్టపడి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని సింప్లిఫై చేసి మైండ్లో ఫ్యాకల్టీ పెడతారు. వీకెండ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి మీరు మీ యొక్క ప్రోగ్రెస్ని మెజర్ చేసుకుంటే వన్స్ సిలబస్ అయిపోయేలోపు 50% కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా. సిలబస్ అయిపోయినాక ఆ స్టడీ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే రిమైనింగ్ 50% మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ప్రిపరేషన్ అంతా అక్కడ జరుగుతుంది. ఈ రెండింటిని కనుక మీరు బ్యాలెన్స్ చేసుకున్నారంటే 100% మీరు సబ్జెక్ట్ని క్లియర్ చేస్తారు. ఈ రెండు కలిపి మనకి ఒక 10 సంవత్సరాలు సంవత్సరం కాదు, తిప్పి కొడితే 6 నెలలు, జనవరి టు జూన్ ఎండింగ్ వరకు. ఈ రాబోయే 6 నెలలు మీరు కొంచెం కేర్ఫుల్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం పెట్టుకోకుండా, అలానే అసలు ఈ 6 నెలలు మీరు జైల్లో ఉన్నట్టే బుక్స్లోనే చూడాలి, మీరు అసలు ఏం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, మిలిటరీ ప్రోగ్రామ్ కాదు కదా మీది, మీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన 8 అవర్స్ ఉన్నాయి చూసావా, ఆ 8 అవర్స్ని ప్రాపర్గా మీరు మేనేజ్ చేసుకుంటే ఇట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు క్వాలిఫై ద గ్రూప్. అంత మించి ఒక్కర్లో. పాస్ అయిన వాళ్ళందరూ ఏదో పెద్ద తెలివైన వాళ్ళు, అసలు ఏమంటారు, రోజుకి ఏదో 16 గంటలు 17 గంటలు చదివేట వాళ్ళు అందరూ పాస్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవుతారు, అట్లా లేదమ్మా. మినిమం మీరు వెయిటేజ్ ఇవ్వగలిగితే స్టడీస్కి 100% గ్రూప్ క్లియర్ చేస్తారు. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుని ఆల్రెడీ చెప్పాను కదా, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కంపెనీస్ యాక్ట్, అలాగే బిజినెస్ లా, అది కార్పొరేట్ లాస్, బిజినెస్ లాస్, ఈ రెండు నేను చెప్తాను. ఇండస్ట్రియల్ లాస్ వేరే ఫ్యాకల్టీ చెప్తారు. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన బేసిక్ ఇన్స్టిట్యూట్ గురించి, సబ్జెక్ట్ గురించి చెప్పాను, నా గురించి చెప్పలేదు కదా. దిస్ ఈజ్ సాయి కుమార్ అమ్మ, హ్యావింగ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సిఏ, సిఎంఏ, యూఎస్ఏ, ACCA స్టూడెంట్స్ అట్ వేరియస్ లెవెల్స్. ఓకేనా? సో నాకు ఇంకా పోను మీకే తెలుస్తుంది, పెద్దగా మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. రైట్. రిమైనింగ్ రేపటి నుంచి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బేసిక్ బుక్లో దీనిలో భాగంగా కంపెనీస్ యాక్ట్ గురించి మాట్లాడదాం. లాలో ఏమిచ్చారు? కంపెనీస్ యాక్ట్ ఇదిగోండి. అకౌంట్స్లో అకౌంట్ బేసిక్స్, క్యాపిటల్ రెవెన్యూ, ట్రాన్సాక్షన్స్, BRS, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వచ్చారు. లాలో నేను కంపెనీస్ యాక్ట్ పెట్టాను. వెరీ గుడ్. సో స్టార్టింగ్ మనం కంపెనీస్ యాక్ట్ గురించి మాట్లాడదాం. ఇందాక కూడా చూసాం, కంపెనీస్ యాక్ట్ ఓవరాల్ వెయిటేజ్ ఎంత? 40%. వేరాజ్ అదర్ లాస్ ఉన్నాయి చూసారా, మన ఇండస్ట్రియల్ లాస్, అవన్నీ కలిపి 15, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్టు, పార్ట్నర్షిప్, LLP, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇంట్రొడక్షన్, అవన్నీ కలిపి 30. సో దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? కంపెనీస్ యాక్ట్కి. సో కాబట్టి స్టార్టింగ్ అంతా కూడా మీకు నేను కంపెనీస్ యాక్ట్ మీదే ఎక్కువ స్ట్రెస్ చేస్తాను. మీరు ఎర్లీగా జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ అదే, ఎందుకంటే ఈ సెషన్స్ కొంచెం మీకు చాలా స్లోగా డీటెయిల్డ్గా వెళ్తాయి. వేరే తర్వాత వాళ్ళకి రికార్డింగ్ యాక్సెస్సే ఉంటుంది. వాళ్ళకి ఎంత స్లోగా చెప్తే మనకి అసలుకే మోసం వస్తుంది, ఎందుకంటే మనం ఏప్రిల్ 15th కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలి కదమ్మా. సో కాబట్టి వాళ్ళకి ఇంత డీటెయిల్గా డిస్కషన్ ఉండదు, ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ కంపెనీస్ యాక్ట్ బేసిక్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లా బేసిక్స్ క్లాస్. లా బేసిక్స్ క్లాస్లో భాగంగా మనం ఏ చాప్టర్ బేసిక్స్ మాట్లాడతాం? కంపెనీస్ యాక్ట్ యొక్క బేసిక్స్ మాట్లాడదాం. ఈ బేసిక్స్ వన్స్ అయిపోయిన తర్వాత మెల్లగా కంపెనీస్ యాక్ట్ మెయిన్ పార్ట్లోకి వెళ్ళి అది కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు నేను బిజినెస్ లా స్టార్ట్ చేస్తాను. బిజినెస్ లాస్ అంటే LLP, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి కదా, అవి స్టార్ట్ చేస్తే మనం చాలా కంఫర్టబుల్గా అరౌండ్ మార్చ్ ఎండింగ్ కల్లా సిలబస్ని 100% ఎలాంటి బాధరబందీ లేకుండా క్రిస్టల్ క్లియర్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అమ్మ, మీరు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీరందరూ ఆన్లైన్లోనే ఉంటారా లేదా ఆఫ్లైన్కి వచ్చే ప్లాన్ ఉందా మీకు? చందన, లిఖిత, భవనిత, ప్రభుప్రియ, శ్రీకావ్య, మీరు ఓన్లీ ఆన్లైన్ అమ్మా లేదా ఆఫ్లైన్కి వచ్చే ప్లాన్ ఉందా? శ్రీకావ్య ఆన్లైన్. వినబడట్లేదమ్మా, యాక్చువల్లీ బడ్స్లో టెక్స్టే చేసాను. లిఖిత ఆఫ్లైన్, చందన ఆన్లైన్, ప్రభుప్రియ ఆఫ్లైన్. ఓకే అమ్మా, రైట్. సో ఆన్లైన్, ఓకే, రైట్ అమ్మా. సో రేపటి నుంచి మనం రియల్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. సబ్జెక్ట్లో భాగంగా కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దాం.
సో ఇది బేసిక్గా మన ఇన్స్టిట్యూట్ గురించి, సబ్జెక్ట్ గురించి, నా గురించి జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ క్లాస్ అన్న. రియల్ సబ్జెక్ట్ మనం రేపటి నుంచి మాట్లాడుకుందాం. 4 to 5 కదా క్లాస్. ఓకే రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఆన్లైన్లో వాళ్ళకి? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అదర్వైజ్ మనం సెషన్ వైండప్ చేద్దాం. మీకేమైనా క్లాస్ ఉన్న తర్వాత? ఇదే లాస్ట్ క్లాసా? నో సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్. రిమైనింగ్ రేపు క్లాస్ నుంచి కంటిన్యూ చేద్దాం. రైట్, లెట్స్ వైండ్ అప్ ద సెషన్.